మారిందంటూ రైతులు చెబుతున్నారు. ఇది ఏంటంటే వయ్యారి బామ అంటారు దీన్ని, అలానే కాంగ్రెస్ వీడ్ అని కూడా అంటారు. ఇది ఈ మధ్యకాలంలో వరి పొలాలలో చాలా వృద్ధిగా ఉంది. దీన్ని తొలగించడానికి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు, మందులు కొడుతున్నారు, గడ్డి మందులు కొడుతున్నారు. ఏది కొట్టినా కానీ పోవడం లేదు. చాలా తొందరగా మనం వేసిన ముఖ్య పంట కంటే కూడా ఇది చాలా తొందరగా ఎదుగుతుంది. ఈ వయ్యారి బామ వరి గెట్ల పైన చాలా ఉంటుంది. ఈ గడ్డి వడనీయకుండా ఈ వయ్యారి బామని వస్తుంది ఓరాల కొరత. పశువులకు గడ్డి పోసినప్పుడు పశువుల మీదలో కూడా వస్తుంది. దీనివల్ల పశువులకు ఎఫెక్ట్. వయ్యారి భామ కలుపును సామూహికంగా నివారించాలంటూ వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పార్థేనియం పూత అనంతరం విత్తనోత్పత్తి అధికంగా జరిగి మొక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నివారణ కష్టతరంగా మారుతుంది. అందువల్ల పూతకు ముందే వీటిని నియంత్రణ చేయాలని సూచిస్తున్నారు. వయ్యారి భామ కలుపు మొక్కలు మనకి పంట పొలాల్లో కనిపిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా ఈ హెర్బిసైడ్ స్ప్రే చేసుకోవడం కంటే కూడా చేతితోటి మనం తీసుకోవడమే బెటర్. కాకపోతే ఇది కూడా మనకి పూత దశ కంటే ముందే ఆ మొక్కల్ని పీకేసి నాశనం చేసుకున్నట్టయితే మంచిది. సో ఎందుకంటే ఇది పంటకే నష్టం కాకుండా హ్యూమన్స్ కూడా అలర్జీస్ వస్తాయి. కాబట్టి ఈ పంటని పూత రాకముందే మనం నివారించుకోవడం మంచిది. మనకి వరి పొలాలలో గట్ల మీద వయ్యారి బామ ఇలాంటివి ఉంటుంది. కాబట్టి ఇవి ప్రస్తుతం మనం నివారించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే గట్ల మీద మాత్రమే మనం హెర్బిసైడ్ స్ప్రే చేసుకోవచ్చు. హెర్బిసైడ్ స్ప్రే చేయడం కంటే కూడా హ్యాండ్ వీడింగ్ బెటర్. ఇవి పురుగులు ఏవైతే ఉంటాయో మెయిన్ పంటకి ఆశించే కంటే ముందు కలుపులో అగుడ్లు పెట్టడం కాకపోతే ఏపుగా పెరగటం వల్ల అక్కడ కూడా నివసిస్తాయి అన్నమాట. సో దాన్ని మనం నివారించుకున్నట్టయితే మనం మెయిన్ పంటను కూడా కాపాడుకోవచ్చు. పంటల సాగులో కలుపు నివారణకు యాంత్రిక, సేద్య, రసాయన పద్ధతులను విచ్చలవిడిగా రసాయనాలను వినియోగించకూడదని అధికారులు సూచిస్తున్నారు.